హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. చెప్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగైతేనే మీకు అర్థమవుతుంది. ఇదంటే మాకు ఎంట్రన్స్ అండి. వర్షం పడినప్పుడు చాలా నుంచి అసలు వెళ్ళలేకుండా ఉంటుంది. ఇదైతే అండర్ బ్రిడ్జ్ అంటారు. వరంగల్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామా. చాలా గాలి, అసలు గాలి ఎంత గాలి వస్తుందంటే చాలా గాలి వస్తుంది. ఇక వీళ్ళిద్దరిని పట్టుకోవడం అయితే మా వల్ల కాలేదు. కొద్దిసేపు బ్లాక్ గాడిని బయటికి చూపించాం, తర్వాత షీరో గాడిని బయటికి చూపించాం. ఇక గాలికైతే నా హెయిర్, వాడి హెయిర్ అయితే ఇక చెప్పనవసరం లేదు, చాలా గాల్లో ఎగురుతుంది అనుకోండి. ఇక తర్వాత ఈ బ్లాక్ గాడ్ అయితే ఎప్పుడు ఇందులోంచి బయటికి దూకిద్దామా అన్నట్టు చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక తర్వాత షీరో గాడి హెయిర్ చూడండి, చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నా వీడియోనైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలు సపోర్ట్ చేయట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. తర్వాత గాల్లో తేలినట్టుందే అనుకుంటున్నాడు మా షీరోగాడు అయితే. ఇక ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసాం. ఇదైతే వెటర్నరీ హాస్పిటల్ అండి, మాకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఇక మేమైతే లోపలికి వెళ్ళామా. లోపలికి వెళ్ళినాక ఎంట్రన్స్ ఫీజు, కన్సల్టేషన్ ఫీజు అయితే 100 రూపీస్ తీసుకుంటారండి. ఇక్కడ పెట్టి చాలా బాగా చూసుకుంటారు వీళ్ళైతే. ఇక తర్వాత మా షీరోగాడిని అయితే వెయిట్ చూపించాము. వెయిట్ చూపించిన తర్వాత ఇక ఒక వెయిట్ ఎంత ఉన్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గెస్ చేసిన వాళ్ళకి నేను చిన్న హింట్ ఇస్తున్నాను చూడండి. ఇక తర్వాత టేబుల్ పైన నిల్చోబెట్టేసాం విన్ని. ఇక్కడ ఉన్న చాలా కుక్క పిల్లల్ని చూసి మంచి కుక్క పిల్ల అయితే భయపడిందండి. ఇక తర్వాత బ్లాక్ గాడికి మాస్క్ ఉంది, చెప్పాను కదా మాస్క్ పెట్టమన్నారు. ఆ మాస్క్ కోసం అయితే నేను చెయ్యి పెట్టే క్రమంలో నా చెయ్యిని అయితే వాడు కట్ చేశాడు ఫ్రెండ్స్. అందుకనే నేను చిన్న ఇష్యూ అయితే జరిగిందని చెప్పాను కదా. నా చెయ్యికి బ్లడ్ వచ్చింది, తర్వాత వాష్ చేసుకున్నాను. ఇంజెక్షన్ కోసం అడిగితే ఏం పర్లేదు అన్నాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను రేబీస్వి, అందుకే ఇంకేదని చెప్పారు ఫ్రెండ్స్. మీరైతే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత హెల్తీగానే ఉన్నాయని చెప్పారు. మేమైతే ఇక బయటకు వచ్చాం. వాకింగ్ కాసేపు అటు ఇటు తిప్పుతుంటే వచ్చిన కుక్కలు చూసి మా కుక్కలు కాస్త భయపడ్డాయి ఫ్రెండ్స్. ఇక దారి మధ్యలో విటమిన్ సిరప్ ఒకటి తీసుకోమన్నారు, తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక తర్వాత మేము మళ్ళీ బయలుదేరిపోయాం. అప్పటికే పిల్లలకు లంచ్ టైం అయిపోతుందని చాలా భయపడ్డాను. ఇక నేను వెళ్ళేసరికి అయితే లంచ్ టైం అయింది ఫ్రెండ్స్. ఇక నేను పాపని అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి లంచ్ చేయించి పంపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ మోర్.